హిందుత్వ సంఘాలు నిలదీస్తున్నా అధికారంలో ఉండి బీజేపీ చేయలేకపోతున్న పని, సనాతన ధర్మ పరిరక్షణ అని తనకి తాను చెప్పుకుంటూ అప్పుడప్పుడు ఉపన్యాసాలు ఇవ్వడం తప్పించి పవన్ కళ్యాణ్ చేయలేకపోతున్న పనిని ఒక ఎమ్మెల్యేగా రఘురామకృష్ణరాజు మాత్రం నిర్మోహమాటంగా మొండిగా చేస్తున్నాడు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలోని ఆకివీడి మండలంలో జనావాసాల మధ్య అనుమతి లేనివి 113 చర్చిలు ఉన్నట్టు గుర్తించాడు. ఒక్క ఆకివీడి పట్టణంలోనే 29 చోట్ల ఇంటి పన్నులు కడుతూ చర్చలు నడుపుతున్నారు. వాళ్ళకి 2 రోజుల్లో నోటీసులు ఇస్తాం, రాముడి గుడిలో రాముడిని ఆరాధించకూడదనే చర్చ వచ్చింది కాబట్టి దాని ఆధారంగా ఎన్ని చర్చలు ఉన్నాయి, అనుమతులు లేనివి ఎన్ని, ఆధారాలు సేకరించాం, గృహ సముదాయాల నడుమ ఇంటి పన్ను కడుతూ చర్చలు నడపడం చెల్లదు కనుక నోటీసులు ఇస్తామని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. కాళ్ళ మండలం పెదమిరంలోని క్యాంప్ కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. రెవెన్యూ రికార్డు ప్రకారం పెదపేటలో రామాలయం ఉంది, అది శిథిలావస్థలో ఉన్నట్టు అధికారులు నకలిచ్చారు. రాజకీయాలతో సంబంధం లేకుండా భక్తుల అభిమతం మేరకు వాళ్ళ సహకారంతో రామాలయం నిర్మిస్తాం, 80 లక్షల ప్రజావిరాళంతో ప్రముఖ స్థపతి శివనాగిరెడ్డి ఆధ్వర్యంలో కృష్ణశిలతో అత్యంత సుందరంగా నిర్మిస్తాం. రామాలయం అభివృద్ధి కమిటీ పేరుతో కెనరా బ్యాంకులు అకౌంట్ ఓపెన్ చేసాం, కనిష్టంగా 100 నుంచి గరిష్టంగా 10,000 విరాళం సేకరిస్తాం, 80 లక్షలు రాగానే ఆటోమేటిక్గా అకౌంట్ నిలుపుదల చేయబడుతుందంటూ రఘురామకృష్ణరాజు చెప్పుకొచ్చారు.